ఈరోజు మన వంటకంలో నిమ్మకాయ కారం ఎట్లా చేయాలో చూద్దాం. ఇక్కడ కారం తీసుకున్న, నూనె, ఎల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నాను, దంచకూడదు. సో ఇది కరివేపాకు, తర్వాత నిమ్మకాయ ముక్కలు 2 తీసుకున్నా. మనకు అవసరం, ఇష్టం, టేస్ట్ని బట్టి 1 కానీ 2 కానీ రసం పిండి పోసుకోవాలి. ఇక్కడ పోపుల కోసము పోపు గింజలు, తగినంత ఉప్పు, అంతే. ఇప్పుడు కారం ఎలా పోపు చేయాలో చూపిస్తాను. స్టవ్ వెలిగించాలి, మూకుడు పొయ్యి మీద పెట్టి మంట కొంచెం ఆయిల్లో పెట్టుకోవాలి. మనం తీసుకున్నటువంటి ఆయిల్ని దీంట్లో పోసేయాలి. ఫస్ట్ మిరపకాయలు వేసుకోవాలి, తర్వాత ఎల్లిపాయలు కట్ చేసి ఎందుకు వేసిందంటే, ఇవి పోపులో వేగిన తర్వాత మనము నిమ్మరసం వేస్తాం కదా, అప్పుడు వేసినప్పుడు మంచిగా పులుపులో నాని పుల్లగా బాగుంటాయి అన్నమాట. ఇప్పుడు ఈ పోపు గింజలను వేసుకోవాలి. ఇప్పుడు కరివేపాకు యాడ్ చేసుకోవాలి. నేను ఇంతకుముందు పసుపు చెప్పడం మర్చిపోయినా, ఇప్పుడు పసుపు కూడా వేసుకోవాలి. ఒకసారి అటు ఇటు కలిపి కారం వేసేయాలి. మంట ఆర్పేసుకోవాలి, ఆ వేడికే సరిపోద్ది. మంట ఎక్కువైంది అనుకోండి కారం మాడిపోతుంది. ఇది సాల్ట్, ఇక్కడ నిమ్మకాయ మనం ఆల్రెడీ పిండి పెట్టుకోవాలి. అయితే పిండే ముందు ఏం చేయాలంటే, ఈ దీంట్లో కొంచెం అంత సాల్ట్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఈ నిమ్మకాయను రసం పిండుకోవాలి. ఇప్పుడు మనం తీసుకున్నటువంటి కారానికి 1 ముక్క కాకుండా కొంచెం ఎక్కువ పడుతుంది. మరీ పుల్లగా అయితే తినలేము, కాబట్టి ఇది 1.5 పీస్ సరిపోతుంది. చూడండి, కొంచెం లూజ్ అయింది కదా, చాలు. అంతే. దీన్ని గాజు బాటిల్లోకి ఎత్తి పెట్టుకోవాలి. నిమ్మకాయ కారం రెడీ అయిందండి. చాలా సింపుల్గా చేసుకున్నాం కదా. సో ఇప్పుడు నిమ్మకాయ రసం తాగడము, నిమ్మకాయ పచ్చడితో తినడము ఇట్లా కొంతమందికి ఇష్టం ఉండకపోవచ్చు. మనం ఇప్పుడు కారం చేసాం కదా, దీన్ని అసలు వేడివేడి అన్నంలో మొదటి ముద్దగా తినండి. ఎంత కమ్మగా ఉంటుందో. కారం ఉంటుంది, పుల్ల ఉంటుంది. ఎల్లిపాయలు కూడా ఈ నిమ్మ రసంలో మంచి మగ్గుతాయి కదా, తింటుంటే అసలు సూపర్ ఉంటుంది అనమాట. సో ఈ పచ్చడిని కూడా మనం ఇట్లాంటి గ్లాస్ బాటిల్లో తీసి పెట్టుకుంటే అసలు మీకు నెల రోజుల వరకు నిల్వ ఉంటుందండి. అంత బాగుంటుంది. ఎవరికైనా టిఫిన్ బాక్స్, అంటే ఇంట్లో ఎవరైనా జాబ్ చేసే వాళ్ళు ఉంటారు కదా, టిఫిన్ బాక్స్ కూడా పెట్టియచ్చు అనమాట. అంత బాగుంటుంది.